బీఆర్ఎస్ లో ఏమీ బాగోలేదా? నిజంగానే కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయా? సొంత కూతురే అంత మాట ఎందుకన్నట్టు? కవిత కోపానికి కారణమైన ఆ దెయ్యాలెవరు? ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కవిత మాటలపైనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ కల్వకుంట్ల కవిత. మొన్నంతా ఆవిడ రాసిన లేఖపై చర్చ, నిన్నంతా ఆమె మాటలపై చర్చలు, ఇవాళంతా ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనే చర్చ నడుస్తోంది. కవిత తన తండ్రికి రాసిన లేఖపై రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. లేఖ రిలీజ్ అయిన మొదటి 24 గంటల వరకు అసలు లేఖ ఎవరు రాశారు, నిజంగా కవిత రాసిన లెటరేనా కాదా అన్న చర్చలు జరిగాయి. ఒకవేళ నిజమైన లేఖ అయితే దాన్ని ఎవరు బయటికి లీక్ చేశారు అంటూ పార్టీలో గుసగుసలు వినిపించాయి. వీటిపై క్లారిటీ ఇస్తూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన కవిత ఎయిర్పోర్ట్లోనే క్లారిటీ ఇచ్చేశారు. లెటర్ తాను రాసిందేనని చెప్పారు. కానీ ఆ లెటర్ ఎలా బయటికి వచ్చింది, ఎవరు లీక్ చేశారు, కోవట్టులే చేసి ఉంటారు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. తండ్రి కేసీఆర్ ను దేవుడు అంటూనే ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ బాంబు పేల్చారు. తండ్రిని పొగుడుతూనే పార్టీపై విమర్శలు చేశారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు, అలాంటి వారిని ఆయన ఎందుకు దగ్గర పెట్టుకున్నారు అనే దానిపై పార్టీ లోపల బయట చర్చ జరుగుతోంది. 25 ఏళ్లుగా పార్టీని అన్నీ తానే నడిపిస్తున్నారు కేసీఆర్. క్రమశిక్షణ తప్పిన నేతలను ఆయన అస్సలు సహించరు. నాటి టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత బీఆర్ఎస్ దాకా అనేక మంది కీలక నేతలు పార్టీని వదిలి వెళ్లిపోయారు. వారు కూడా ఇలా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు సొంత కూతురే కేసీఆర్ చుట్టూ ఉండే కోటరీని టార్గెట్ చేయడం సంచలనంగా మారిందే. కేసీఆర్ చుట్టూ ఎవరు ఉంటారో కవితకు తెలియని విషయం కాదు. అలాంటప్పుడు ఆమె దయ్యాలు అని ఎవరిని అన్నట్టు? కేసీఆర్ కు రాసిన లెటర్లోనూ మిమ్మల్ని కలవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు, కానీ మీ చుట్టూ ఉన్న వారి వల్ల కలవలేకపోతున్నారు అని చెప్పారు. ఇదే విషయంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నిస్తే ఆయన సమాధానం దాటవేశారు. మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికి వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికి వర్తిస్తుంది. దయ్యాలు అని ఎవరిని అన్నారు అనేది కవిత చెబితేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోసారి ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబోతున్నారని అనుచరులు చెబుతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు.